మాచర్ల నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న పిన్నెల్లి సోదరులు అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత కొద్ది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆ తర్వాత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆయన సోదరుడిగా నియోజకవర్గంలో పెత్తనం చేసినటువంటి పరిస్థితి. అలాంటి ఇద్దరు సోదరులు ఇప్పుడు జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అనేక ఘటనలతో పాటు తాజాగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా జరిగినటువంటి జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు ఈ ఇద్దరు సోదరులకు సంబంధించినటువంటి హత్య కేసులో పిన్నెల్లి సోదరులు అరెస్ట్ చేయబడ్డారు. అయితే ఈ అరెస్టుకు ముందు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కోర్టు దగ్గర నుండి జిల్లా కోర్టు, అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు. అసలు ముందస్తు బెయిల్ ఎందుకు అనేది ఆలోచిస్తే ఈ గుండ్లపాడు గ్రామం ఏదైతే ఉందో ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు వాళ్ళిద్దరూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఒక ఆధిపత్య పోరు అయితే వచ్చింది. సో ఇదే గుండ్లపాడు ప్రాంతంలో మరొక వర్గం కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళని పిన్నెల్లి సోదరులు చేరదీసి అంటే జవిశెట్టి సోదరులకు వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా వైసీపీ మద్దతు ఉంటుందనేటువంటి విధంగా వాళ్ళని ప్రలోభపెట్టారనేది పోలీస్ శాఖ చెప్తుంది. అదేవిధంగా వీళ్ళిద్దరి హత్యకు కూడా పిన్నెల్లి సోదరులు కారణమయ్యారు. వీళ్ళిద్దరూ కూడా కీలకంగా వ్యవహరించారు. ఆర్థికంగా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి వెనుదన్నుగా నిలబడ్డారు అనేటువంటి అంశాన్ని పోలీస్ శాఖ చెప్తుంది. సో ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామిరెడ్డి మీద ఈ ఒకటే కేసు ఉందా అంటే అనేక కేసులు ఉన్నాయి. అంతకుముందు ఎలక్షన్ టైంలో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి కేసు కానీ, కారంపూడిలో జరిగినటువంటి అల్లర్ల ఘటన కానీ ఇవన్నీ కూడా పిన్నెల్లి సోదరుల మీద ఉన్నాయి. గతంలో అనేక పర్యాయాలు గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉంటూనే వస్తున్నారు. పిన్నెల్లి వెంకటరామిరెడ్డి అయితే ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి దాదాపుగా సంవత్సర కాలం పాటు అజ్ఞాతంలోనే గడిపారు. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలో జరిగినటువంటి చంద్రయ్య హత్య కేసు కానీ, అదేవిధంగా జల్లయ్య హత్య కేసు కానీ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పిన్నెల్లి సోదరులకు ఉచ్చు బిగించబోతున్నారు అనేటువంటి సమాచారంతో పిన్నెల్లి సోదరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాంట్లో ప్రధానంగా ఈ జవిశెట్టి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి హత్య కేసులో వెంటనే అరెస్టులు జరుగుతాయి కాబట్టి వీళ్ళు ప్రస్తుతం ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే కింద స్థాయి కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడ కూడా వీళ్ళకి ముందస్తు బెయిల్ రాకపోవడంతో చివరికి కోర్టు ఆదేశాలతో ఖచ్చితంగా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి పిన్నెల్లి సోదరులు కోర్టు ముందు హాజరయ్యారు. నిన్న కోర్టు దగ్గర హాజరైన నేపథ్యంలో కూడా అనేక మంది కార్యకర్తలను వెంట తీసుకొని రావాలని ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ శాఖ నియంత్రణ చేసింది. అదేవిధంగా వైసీపీలోని కీలక నేతలంతా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శిస్తానికి వస్తారు, తద్వారా కార్యకర్తల్ని తీసుకొస్తారనేటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పిన్నెల్లి సోదరులకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది మాచర్ల కోర్టు. అయితే ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామిరెడ్డి ఇద్దరు కూడా ఉన్నారు. అయితే పిన్నెల్లి సోదరులను మరిన్ని కేసులు అంటే దాదాపుగా అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారంలో ఇప్పుడు కోల్పోయిన తర్వాత కానీ 16 కేసులు కీలకమైనటువంటి కేసులు నమోదయ్యాయి. అందులో బోండా ఉమా, ముద్దా వెంకన్న మీద జరిగినటువంటి దాడి కేసు కూడా తిరిగి రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పని కోరుతున్న నేపథ్యంలో ముద్దా వెంకన్న గతంలో అనేక సార్లు పల్నాడు జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా అందించడం జరిగింది. ఇప్పుడు ఆ కేసులు కూడా మళ్ళీ పోలీస్ శాఖ దర్యాప్తు చేయబోతోంది. పిన్నెల్లి సోదరులకు మాచర్ల నియోజకవర్గంలో చేసినటువంటి అప్పుడు జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో మరింత ఉచ్చు బిగుసుకోబోతుంది అనేటువంటి సమాచారం అయితే స్పష్టంగా ఉంది. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో ఉండకుండా అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా పోలీస్ శాఖ గతంలో జరిగినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది.